హాయ్ అండి, జ్యోతి ఛానల్ స్వాగతం. ఇవాళ ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నామండి. ఈ కర్రీ ఏంటంటే చపాతీకి కానీ పరోటాకి కానీ రైస్కి కానీ బాగుంటుంది. బాగా అయితే చపాతీకి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే లంచ్కి డిన్నర్కి కూడా మేము చపాతీయే చేసుకుంటాము. నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేపేసుకోవాలి నీళ్ళు అయిపోయేటట్టుగాన. అంతలోపు మనం ఏంటంటే పేస్ట్ రెడీ చేసుకుందాం. మసాలా పేస్ట్ అనమాట. ఇదే కొబ్బరి, ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, ఒక టమాటా ముద్దగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా మసాలా పొడి ఏమీ అక్కర్లేదండి, ఇదే చాలు మనకు. అంతలోపు మనం ఈ కూర ఉన్నది కదా, నీళ్ళైపోయి పచ్చిముక్కలు. ఇప్పుడు మనం 3 స్పూన్లు కారం అది వేసుకుందాం. ఎందుకంటే మనకి నాన్ వెజ్కి కారం ఎక్కువే పడుతుంది. ఆ కాళ్ళు అన్నారా, మా ఏరియాలో కుక్కలు ఎక్కువ ఉంటాయండి, అందుకే వాటికి కూడా అంటే వెజ్ కన్నా నాన్ వెజ్ అంటే ఇష్టపడతాయి కదా, అందుకే కాళ్ళు తెప్పించి వాటికి అన్నం పెట్టను. రోజు అయితే నేను రైస్ పెడతానండి వాటికి, అందుకనే వాటి కోసం నేను కాళ్ళు తెప్పించి క్లీన్ చేసి మా చికెన్తో పాటే వండేస్తున్నాను. 10 నిమిషాలు మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది కదా, కసూరి మేతి వేసుకుంటే ఇంకా మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో కనుక నచ్చట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.